గుర్తు చేస్తున్నా కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా, అదేవిధంగా జిల్లా ఎస్పీకి, ఆర్టీ అథారిటీస్ కూడా ఈ రోజు నుంచి 4-5 రోజుల పాటు అన్ని వాహనాలు కూడా, లారీలు కానీ, డీసీఎంలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఇతర ఏ వాహనాలైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే ప్రియారిటీ యూసేజ్ చేయండి. పోలీస్ అధికారులకు కూడా మనం చేస్తున్నా, హైవే మీద, రోడ్ల మీద కూడా అవసరం ఉంటే ఫోర్సిబుల్ రిక్వజిషన్ చేసి లారీసు, డీసీఎంస్ ఇవన్నీ కూడా హై ప్రయారిటీ ఫర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్. కలెక్టర్ మీరు టార్గెట్ ఈరోజు 27-28 మీరు ఫస్ట్ లోపల ప్రొక్యూర్మెంట్ అయ్యే విధంగా ప్లాన్ తయారు చేసుకోండి. ఎమ్మెల్యేలకి, ఎంపీలకు నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు కూడా ఒక 4-5 రోజులు పూర్తిగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీదనే ఫోకస్ చేయండి. జిల్లా యంత్రాంగానికి మీరు సపోర్ట్గా ఉండండి. వెహికల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, ఎక్కడికైనా హమాలీ ప్రాబ్లమ్స్ వస్తే మీ యొక్క గుడ్ విల్, మీ యొక్క బలం కూడా దాంట్లో ఉపయోగించండి. మరి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లకి, హమాలీ అసోసియేషన్ నేను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నా. మరి రికార్డు స్థాయిలో పంట వచ్చింది. మరి మాన్సూన్స్ రాకముందే, ఋతుపవనాలు రాష్ట్రానికి రాకముందే మనం మొత్తం కూడా ప్యాడీని మిల్లులోకి, గోడౌన్లోకి షిఫ్ట్ చేయాలి. కాబట్టి పూర్తి ఫోకస్ మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో, హమాలీల విషయంలో దయచేసి మరి అధికారులు కానీ, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఎటువంటి మద్దతు అవసరం ఉన్నా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో, ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్లో ప్రభుత్వం మీ ఎంబడి ఉంటుంది. మీరు నేరుగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఫోన్ చేయండి, లేదా నేరుగా నాకు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి మద్దతు కావాలన్నా మేము మీ ఎంబడి ఉంటాం. నేను ముందు చెప్పినట్టుగా ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో, పాటల్లో పసలేదు. ఏదో బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తే తప్ప మరొకటి లేదు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేము వచ్చిన తర్వాతనే నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 ప్రొడక్షనే కాదు, నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్లో కూడా. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాము. ఉదాహరణకి ఇవాళ కొన్ని మరి వార్తాపత్రికల్లో పతాక శీర్షికల్లో మరి అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిందని రాసింది. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ తడిచిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు మేము 58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే 9,000 మెట్రిక్ టన్నులు, 58 లక్షల మెట్రిక్ టన్నులు, 9,000 మెట్రిక్ టన్నులు నిన్న మొన్న రాత్రి జల్లుకు తడిస్తే, ఈ తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకి కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్కి షిఫ్ట్ చేసి మరి బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేసిన విషయం కూడా నేను మనవి చేస్తూ, ఇదే ప్రొసీజర్ ప్రాక్టీస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇక మేము పెద్దపల్లి అండ్ వరంగల్ జిల్లాలో కూడా పర్యటన కాబట్టి ఈరోజు కొద్దిగా మాకు సెలవు ఇవ్వాలని చెప్పి, శ్రీధరబాబు గారు గతంలో కూడా సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, బ్రీఫ్ మెసేజ్, బ్రీఫ్ 1 minute. సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జిల్లా స్థాయి అధికారులందరికీ నమస్కారం. మీకేమైనా జిల్లా స్థాయిలో మీరు అందరూ పనిచేస్తాం. పకడ్బందీగా ప్రణాళికబద్ధమైన కార్యక్రమం, కార్యాచరణ తీసుకొని మీరు నడుస్తా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అంటే అత్యధికంగా ఈరోజు దిగుబడి వచ్చింది. ఆ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందు నడవాలని కోరుతా ఉన్నాను. మీకు ఏదైనా ఫంక్షనల్ గా ఇబ్బందులు ఉంటే మీ ఇంటరాక్షన్ మాకు ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, ఇక్కడ దయచేసి ఎవరైనా మాట్లాడాల్సి మాట్లాడారు. థ్యాంక్ యూ.